ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు చక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? అసలు చక్ అంటే ఏంటి, చక్ మనకి ఎలా యూజ్ చేస్తుంది లేత్ మెషిన్లో అంటే, చక్ అనేది ఒక వర్క్ హోల్డింగ్ డివైస్ అనమాట. అసలు వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి, మనకి వర్క్ పీసెస్ని గట్టిగా హోల్డ్ చేయడానికి వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, ఎటువంటి మూమెంట్ వైబ్రేషన్స్ లేకుండా మనకి వర్క్ జరుగుతునేటప్పుడు కటింగ్ టూల్ వర్క్ పీస్ని టచ్ చేసేటప్పుడు మనకి కటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి వైబ్రేషన్స్ రాకుండా గట్టిగా స్టిఫ్గా సపోర్ట్ చేస్తూ పట్టుకునేవి వర్క్ హోల్డింగ్ డివైజెస్. ఇది చక్స్ అనేది వన్ ఆఫ్ ద వర్క్ హోల్డింగ్ డివైస్. ఓకే, చక్స్ అనేవి వన్ ఆఫ్ ద వర్క్ హోల్డింగ్ డివైస్. అసలు చక్స్ ఏం చేస్తాయి? లేత్ చక్స్ పొసెస్ గ్రిప్పింగ్ జాస్ and must be capable of holding and rotating the workpiece on the lathe. ఇది ఏం చేస్తుందంటే, మనకి ఇవి ఉన్నాయి చూసారా, వీటిని జాస్ అంటారు. ఇది 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 ఈ మూడిటిని జాస్ అంటారు. దీని పేరు త్రీజా చక్. త్రీజా చక్. ఓకేనా? ఇప్పుడు ఇదొక జా, ఇదొక జా, ఇదొక జా, 3 జాస్ ఉన్నాయి కాబట్టి త్రీజా చక్. ఓకేనా? ఇదేం చేస్తుంది, గట్టిగా మనకి వర్క్ పీస్ని హోల్డ్ చేస్తుంది, గట్టిగా హోల్డ్ చేస్తూ రొటేట్ చేస్తుంది. ఓకేనా? మనం ఎప్పుడైతే సెంటర్స్ని యూజ్ చేసి, లేత్ మెషిన్ సెంటర్స్ని యూజ్ చేసి మన వర్క్ పీస్ని స్టిఫ్గా పట్టుకోలేకపోతామో, అలాంటి కేసెస్లో మనం లేత్ చక్స్ని ఫిక్స్ చేసి చక్లో మనము వర్క్ పీస్ని హోల్డ్ చేసి మనం వర్క్ అనేది చేస్తాము. ఓకేనా? ద జాస్ ఆర్ అడ్జస్టెడ్. మనకి ఈ జాస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది సైడ్ వ్యూలో చూస్తే ఇవన్నీ చూసారా, ఈ జాస్ అనేవి ఇలాగ స్టెప్స్లో ఉంటాయి అన్నమాట. దీనికి పైన ఇలా హోల్లో ఉంటుంది. ఓకేనా? త్రీ సైడ్స్కి ఉంటుంది. ఓకేనా? ఈ హోల్లోని మనకి చక్ కీ అని ఒకటి ఉంటుంది అనమాట, కీ ఉంటుంది అనమాట. కీతో మనం ఫిక్స్ చేస్తూ ఉంటే ఇక్కడ మనం వర్క్ పీస్ పెట్టాల్సిన ప్లేస్ ఇది. వర్క్ పీస్ మనం ఇక్కడ పెడతాము. ఇక్కడ పెడితే ఇటు సైడ్ స్ట్రైట్ చేసుకొస్తుంటే ఇటు సైడు టైట్ అవుతుంది. ఇది త్రీజా చక్ కాబట్టి ఒక సైడ్ టైట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 సైడ్స్ మనకి ఫిక్స్ అయిపోతాయి. ఎందుకంటే ఇందులో ఇంటర్నల్ గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని ఒక సైడ్ మనం కీని టైట్ చేస్తుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 సైడ్స్ కూడా మనకి ఫిక్స్ అయిపోతాయి. ఓకేనా? ద జాస్ ఆర్ అడ్జస్టెడ్ ఇన్ అండ్ అవుట్ బై టర్నింగ్ ఏ స్క్రూ విత్ చక్ కీ. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను కదా, చక్ కీ యూజ్ చేసి మనం ఇన్ అండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బోల్టెడ్ టు బ్యాక్ ప్లేట్ అండ్ స్క్రూడ్ ఆన్ టు ద స్పిండిల్ నోస్. మనకి స్పిండిల్ ఉంటుంది చూసారా, స్పిండిల్ నోస్కి మనం దీన్ని స్క్రూ చేస్తాము. దస్ ద చక్స్ ఈజ్ అటాచ్డ్ టు ద లేత్ స్పిండిల్. మనము లేత్ స్పిండిల్కి మనం ఈ చక్స్ని అటాచ్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్ ప్లేట్. బ్యాక్ ప్లేట్ని యూజ్ చేసి మనము స్పిండిల్కి చక్ని అటాచ్ చేస్తాం. అసలు ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, టైప్స్ చూద్దాం. లేత్ టైప్స్ అండ్ ఈ చక్స్ని ఈ చక్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎన్ని టైప్స్ చూద్దాం. ఫస్ట్ త్రీజా యూనివర్సల్ చక్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 3 జాస్ ఉంటాయి కాబట్టి ఒక సైడ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 సైడ్స్ ఫిక్స్ అయిపోతుంది. ఇది సెల్ఫ్ సెంటరింగ్ చెక్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? సెల్ఫ్ సెంటరింగ్ చెక్. ఓకే, సెల్ఫ్ సెంటరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్జా చెక్. ఫోర్జా చెక్ అంటే మనకి 4 సైడ్స్ నుంచి కూడా మనకి జాస్ ఉంటాయి. మనకి వర్క్ పీస్ని చాలా గట్టిగా హోల్డ్ చేస్తుంది, మనకి మంచి గ్రిప్పింగ్ వేస్తుంది. అండ్ దట్టు ఏంటంటే ఇందులో మనము ఇర్రెగ్యులర్ షేప్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇర్రెగ్యులర్ షేప్స్కి కూడా మనం సెంటరింగ్ చేసి మనం వర్క్ కంప్లీట్ చేయొచ్చు. ఇందులో మనం స్క్వేర్ని ఫిక్స్ చేయలేము, ఎందుకంటే ఇది ఓన్లీ 3 సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఈ వర్క్ అనేది స్క్వేర్గానే ఇందులో వర్క్ జరగదు. కానీ స్క్వేరు, ఆక్టాగాను అలాంటివి ఇందులో మనం ఫోర్జాలో చేయొచ్చు. త్రీజాలో సిలిండర్స్ మాత్రమే మనం వర్క్ చేయగలం. సిలిండర్స్ అండ్ హెక్సాగాన్స్ అలాంటి టైప్వే మనము ఇందులో చేయగలం. స్క్వేరు, రెక్టాంగిల్ అలాంటి వర్క్ పీసెస్ని ఇందులో పెట్టలేము, ఎందుకంటే అది 4 సైడ్స్ ఉంటుంది కాబట్టి మనకి 3 సైడ్ నుంచే గ్రిప్ వేస్తుంది కాబట్టి మనకి సపోర్ట్ పూర్తిగా దొరకదు.
కానీ ఇందులో ఏంటంటే మనకి 4 సైడ్స్ నుంచి హోల్ చేస్తుంది. అండ్ దట్టు ఈ ఫోల్జర్ చక్ అనేది ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్ జాస్ ఉంటాయి అన్నమాట. ఒకదాంతో ఒక దానికి సంబంధం ఉండదు. ప్రతి దాన్ని మనం ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా చక్కీతోని, ప్రతి దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం టేకన్. ప్రతి దాన్ని మనము ఫిక్స్ చేసుకొని రావాలి కాబట్టి టైం టేకన్ తీసుకుంటాం. కానీ ఇది మాత్రం ఒకటి చేస్తే మిగతా 2 జాస్ ఆటోమేటిక్గా వర్క్ అయిపోతాయి కాబట్టి ఫిక్స్ అయిపోతాయి కాబట్టి ఇందులో టైం తక్కువ ఉంటుంది. అంతే తప్ప మెయిన్ అడ్వాంటేజెస్ అని ఈ ఫోల్జర్ చక్లోనే ఉంటాయి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ చక్, కలప్ చక్ అండ్ డ్రిల్ చక్. మ్యాగ్నెటిక్ చక్ అంటే ఎప్పుడైతే అందులో మ్యాగ్నెట్స్ ఉంటాయి, మనకు వర్క్ పీస్ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే వితౌట్ ఎనీ మనకి మంచి సపోర్ట్ అనేది ఈ మ్యాగ్నెటిక్ చక్ అనేది ఇస్తుంది. మనకి ఎటువంటి డిఫ్లెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కలప్ చక్ అండ్ డ్రిల్ చక్ కూడా ఉంటుంది. డ్రిల్ బిట్ యూస్ చేసి మనం వర్క్ చేస్తాము. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ నెక్స్ట్ సొల్యూషన్ గ్యారేజ్.